నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. స్వరాలు తెరిచి నే అలయక నడిపించును, నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. మధురము కాదా నీ నామ ధ్యానం, మరుపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడగా, స్తోత్ర గీతముగా నిజమైన అనురాగం చూపావయ్యా. స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. నాతో కలిసి మాట పలుకుదామా. యేసయ్యా నా, కొంచెం గట్టిగా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. యేసయ్యా నే అలయక నడిపించును, నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించును. యేసయ్యా 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 యేసయ్యా. స్వరాలు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడి పోలేదని
చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని స్వరం తెరిచి ఆనందగానమునే పాడగా ఆనందగానము ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము ఏదైనా అవునయ్యా నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా 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 స్వరాలు తెరిచి యేసయ్య చేతులు ఒకసారి అలా పైకి చాపి రభహలధర శఖమందరస్య యేసయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా యేసయ్యా రోరి హల్లెలూయా ఓహో యేసయ్యా ఈ రాత్రి మన మధ్యకు ప్రభు రావాలి ఏమే యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా మరొకసారి యేసయ్యా 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 పిలవండి పిలవండి యేసయ్యా ఇదే మాట ఓహో యేసయ్యా రండయ్యా యేసయ్యా 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 మధురము కాదా నీ నామ ధ్యానం మరుపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపు వైనం ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవైనను పాలించవా యేసయ్యా యేసయ్యా రాజా యేసయ్యా యేసయ్యా ఆఖరిగా యేసయ్యా సమాజమంతా కలిసి ఆహా యేసయ్యా మరొకసారి యేసయ్యా రాజా ఓహో యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని రాజా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను చెప్పండి చెప్పండి ఆశతో
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. భాషలతో మాట్లాడాలి, ప్రవచనాలు రావాలి, దర్శనాలు పొందాలి, దేవుని అభిషేకము బలముగా దిగి రావాలి. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను గమనించినావా బండ నీవే యేసయ్యా. నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని మా తండ్రి, సియోనులో నిన్ను చూడాలని ఆశతో బిగ్గరగా ఆశతో జలములలో పడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత మనకి కుటుంబానికి అనుగ్రహించునుగాక. యేసయ్యా యేసయ్యా. పిలవండి ఆఖరిగా, యేసయ్యా యేసయ్యా నా తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. ఓహో యేసయ్యా యేసయ్యా. నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా. నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా యేసయ్యా. బాబా బాబా ఇలా పిలుస్తూ ఉండగా ఆయన పరలోకము తెరవబడునుగాక. మన మధ్యకి ఆయన ఆకాశ వాహనుడై, మేఘ వాహనుడై మన మధ్యకి దిగి వచ్చునుగాక. రబబ షకుర్రమందల హిదరస్య రిహలదర బకుర్దర బషకమందరస్య. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం స్తుతిద్దాం. ఒక్క నిమిషం స్తోత్రం చెప్తాం. ఆపే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా చేతుల పైకి చాపి. నన్ను గమనించినావా అండ నీవే యేసయ్యా. ఆయన మనల్ని గమనించకపోతే, ఆయన మనల్ని చూడకపోతే ఈరోజు మనం సజీవు లెక్కలో ఉండమండి. మధురము కాద నీ నామ ధ్యానం, మరుపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా.
నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. యేసయ్యా యేసయ్యా. ఆఖరిగా చేతులు పైకి చాపి అందరూ గలమెత్తి స్వరాలు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. ఓ స్తోత్రమయ్యా. యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేమా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతమైన దేవుని సన్నిధి మన మధ్య బలముగా దిగి వస్తుందండి. ఈ రాత్రి దేవుడు తప్పక మనం దర్శించబోతున్నారు. తప్పక దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి దిగి రాబోతుంది. ఇప్పటికే ఆయన సంచారం మన మధ్య జరుగుతూ వస్తుంది. ఏ ఒక్కరు మన ఆలోచనతో కాక దైవికమైన ఆలోచనతో మనం ఈ రాత్రి కూర్చోగలిగితే, ఈ రాత్రి నా దేవుడు ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిన దేవుడు మన మధ్యన లేచునుగాక. రాజ్యానికి స్తోత్రం. పరాక్రమంతా ఆయన కార్యము మన మధ్యన జరిగించునుగాక. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేస్తారా చేతులు జోడించి? ప్రభువా, ఈ రాత్రి యొక్క గృహస్థుల మీద దీవించండి అయ్యా. ఈ రాత్రి కుటుంబంలో రక్షణ కార్యము జరిగించండి అయ్యా. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. ఇదిగో నా తండ్రి, ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచే ప్రభువా. అందరం కలిసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆమేన్ అని పలికే దేవుడై ఉన్నాడు. వినబడాలి కొంచెం గట్టిగా స్తోత్రం. లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన అవసరమై ఉంది రాత్రి. ఇక్కడ కలిగిన ప్రతి కీడంతా దేవుడు తొలగించాలి. ప్రతి వ్యతిరేకత అంతా దేవుడు కొట్టివేయాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ వి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మధ్య సంచరిస్తుందండి. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సహోదరు విజయ్ కుమార్ గారు ప్రార్థనలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీకే స్తుతులు తండ్రి. అయా నీ ఉన్నతమైన స్థానమును దేవరాజా వదిలే ఓ దేవరాజా ఈ యొక్క ప్రాంతంకు వచ్చినావు తండ్రి. అయా నిన్ను చూచువాని దేవా ఈరోజు దేవరాజా నిన్ను గమనించిన వాని రోజు అయా నువ్వు విడిచి వెళ్ళవని నమ్ముచున్నాను. అయా నీకే స్తుతులు. అయా వచ్చిన వాని నువ్వు బలపరుస్తానని నమ్ముచున్నాను తండ్రి. అయా నువ్వు మాతో మాట్లాడుతున్నావని నమ్ముచున్నాను. అయా నీకున్నాను దేవా. నీ ప్రసన్నత నీ సన్నిధి ఇక్కడ దేవరాజా వచ్చి ఉన్నదయా నీకున్నాను. దేవా నీకే స్తుతులు. ఈ కుటుంబంలో నువ్వు గొప్ప కార్యం చేయబోచున్నానని నమ్ముచున్నాను. దేవరాజా నువ్వు కనికరము చూపించబోచున్నాను నమ్ముచున్నాను. అయా నీ కనికరము వచ్చునుగా కానీ కొన్నాను దేవా మా పైన, మా కుటుంబాల పైన, ఈ యొక్క కుటుంబానికి సంఘమునకు తండ్రి. అయా నీ కనికరము వచ్చుచున్నది. అయా నీ కొన్నాను. అయా నీ దూతలను కుటుంబంలో నువ్వు పంపుతున్నాను నమ్ముచున్నాను తండ్రి. అయా దేవా నీ శక్తి, ఓ నీ బలము, నీ ఆత్మ కార్యము జరగబోతుంది. అయా నీ కొన్నాను దేవా. మా వల్ల ఏమీ అవదు నాయన. అయా నీ ఆత్మ కార్యము ద్వారానే జరుగుతాయా నీ కొన్నాను. అయా నిన్నే మేము నమ్ముకున్నాం తండ్రి.
తండ్రి. అయా నీ పాదములో మేము పట్టుకొని ఉన్నాం తండ్రి. అయా మిమ్మల్ని మేము చూస్తున్నాం నాయన. మాకు ఆధారము నీవే నాయన. అయా కొండలు కాదు, అయా అధికారులు కాదు, రాజులు కాదు తండ్రి, గొప్పవారు కాదు తండ్రి, మా వారు ఎవరు కాదు నాయన. దేవా మాకు ఆధారము నీవే, మాకు ఆధారము నీవే నాయన. ఈ కుటుంబానికి ఆధారము నీవే ప్రభువా. అయ్యా ఈ కుటుంబంలో నువ్వు ఆధారం అవుతున్నావు నమ్ముచున్నాను. ఇక్కడ దేవరాజ విజయమ్మ గారికి వారి కుటుంబానికి నువ్వు బలమైన కార్యం చేయబోతున్నావు నమ్ముచున్నాను తండ్రి. ఓ నీ బిడ్డలను దేవరాజ నువ్వు చూచుచున్న దేవుడు దేవా నీకున్నాడు. దేవా నీ కను దృష్టి వీధి మీద వెళ్ళిందయ్యా నీకున్నాడు. అయా ఈ స్తుతి యాగం మీ దగ్గరికి వెళ్ళి ఓ దేవరాజ నీ యొక్క కను దృష్టి వెళ్ళిందని నమ్ముచున్నాను దేవా. నీ ఆత్మ కార్యం జరిగించండి. ఓ మీ శక్తిని మేము పొందుకోవాలి, మీ శక్తి గల కార్యములు మేము చూడాలి. అయ్యా నీ కొన్నాళ్ళు ఒట్టి మాటలు కాదు తండ్రి, అయా ఒట్టి చేతుల పనులు కాదు, అయా నీ శక్తి చేత పని మాకు కావాలి తండ్రి. అయా నీ శక్తిని చూపించండి. అయా నీ కొన్నాళ్ళు నీ కార్యము దాల్చండి. అయా నీ కొన్నాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి దేవరాజా కోనేరు దగ్గర పండుకొని ఉన్న వ్యక్తిని నువ్వు లేపిన రీతిగా, అయా వ్యాధులను గుడ్డువాని దేవరాజా దేవా చూపించిన రీతిగా, ప్రభువా కుంటు వారికి నడక ఇచ్చిన రీతిగా, ఊచగల వాని లేవనెత్త రీతిగా, మాయా చాంద రోగము తొలగించిన రీతిగా అయా ఈ కుటుంబంలో యొక్క కార్యము చేయబోతున్నావు తండ్రి. ప్రభువా నువ్వు సంచరించుచున్నావు నమ్ముచున్నాను. ఓ దేవరాజా నేను నమ్ముచున్న నా యేసు ప్రభువా, నా తండ్రి నా యేసు. అయ్యా నేను ఎవరినైతే దేవరాజా ఆరాధిస్తున్నాను, మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో నా యేసయ్యా నువ్వే ఇక్కడికి వచ్చున్నావు తండ్రి. అయ్యా నీ దాసులను ఎత్తి పట్టుకోండి. మీ దాసుల ద్వారా ఇంకా మాతో మాట్లాడండి. ఓ ఏ మాట అవసరం ఆ మాట దయచండి తండ్రి. మమ్మల్ని దేవరాజా ఒట్టిగా విడిచి వెళ్ళమని దేవరాజా మరొకసారి నువ్వు చెబుతున్నావు తండ్రి. నీకున్నాడు నేను నమ్ముచున్నానయ్యా. నీకున్నాడు నీ దూతల ప్రభావము, ఓ నీ దూతల ప్రసన్నత ఇక్కడ దయచండి అయ్యా. ఈ యొక్క సంఘం ద్వారా, ఈ యొక్క దేవరాజా ఆరాధన ద్వారా దేవరాజా నువ్వు మహిమపరచబడి ఉన్నావని నమ్ముచున్నాను. ఘనత మహిమ నీకే రావాలి తండ్రి. నీకున్నాడు అయ్యా విజయమ్మ గారికి వారి కుటుంబానికి అవసరమైన కార్యమును చేయబోతున్నావని, ఓ అద్భుతాలు చేయబోతున్నావని దేవా. సముద్రం ఒడ్డుగా ఉంటే ఎలాగైతే రెండు భాగాలుగా విభాగింపబడిందో, యోధా నది ఎలాగైతే చీల్చబడిందో, ఎదికో కోట కూడా ఎలాగైతే కూల కొట్టబడాయో, ఓ మా దాని మొత్తంగా ఎలా చేస్తున్నావో అలాంటి కార్యములు కానీ విని ఎదగని కార్యములు, ఉదయంగా గోచరమైన కార్యములు నువ్వు చేస్తావు నమ్ముచున్నాను అయ్యా. ఇప్పుడు నీ మాటను మేము పట్టుకుంటే మమ్మల్ని సిద్ధపాటు చేసిన నీ స్తోత్రం తండ్రి. ఈ కుటుంబాన్ని అయా కూడి వచ్చేవాడిని మమ్మల్ని అయా ఆదించేంతవరకు నీ ఆదిన యొక్క కుటుంబం చదివించుకోమని జ్ఞాపం చేసుకోమని నా జదేరనే సుప్రసిద్ధ నామమున బతి మాలు వేడుకొంచున్నాం ఘనమైన మా తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధి మన మధ్యన ఉంది, ఆయన మనతో ఉన్నారు అనేవారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుని వాక్యం చెప్తుందండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం ఎగిరించుంటారో వారి మధ్యన ఉంటాను అని సెలవిచ్చాడు ఆయన. మరి దేవుని యొక్క నామ మహిమార్థముగా ఇప్పటికే 6 వారాలు దేవుని యొక్క మహాకృప చేత విజయమ్మ గారి యొక్క అభ్యర్థన ప్రార్థన వారు మమ్మల్ని అడిగిన తర్వాత తప్పకుండా అని చెప్పి వెంటనే 6 వారాలు ప్రార్థన పెట్టడానికి సహాయం చేశారు. రాత్రి చివరి వారము అనగా 7వ వారం మరి చక్కగా దేవుడి కోటాలు జరిగిస్తున్నందుకు నేను ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. వారి కుమారులు మరి బుజ్జి గారు చాలా ప్రేమ కలిగినటువంటి మనుషులు. మరి మేము వచ్చిన కానీ చూస్తున్నాం, చాలా ఆప్యాయత ప్రేమ చూసే విషయంలో కానీ పెట్టే విషయంలో కానీ మరి మా గురించి ఆలోచించే విషయంలో కానీ ఎప్పుడు కూడా మేము వాళ్ళకి రుణపడే ఉంటాం. దేవుడు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మరి వచ్చిన కాలం కొంతమైన మరి ఎంతో ప్రేమను మరి విజయమ్మ గారు వారి కుటుంబ సభ్యులు ఎంతగానో మా పట్ల చూపిస్తూ ఉన్నారు. మరి నిశ్చయముగా ఈ 7వ వారము దేవుడు వాళ్ళని అన్ని విధాలుగా ఫలింపచేయునుగాక.
కొంచెం గట్టిగా చెప్తారా? చెప్పగలుగుతారు ఇంకా మీరు? ఆమెన్, ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పండి. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, ఈ బిడ్డలను దేవుడు దీవించునుగాక, వారి వ్యాపారాలను ప్రభు దీవించునుగాక, వారి ప్రయాసం అంతా దీవెనకరంగా మారునుగాక, అనేక తరాలకు దీవెనకరంగా మార్చబడునుగాక. కొంచెం సౌండ్ తగ్గింది ఎందుకు? ఆమేన్ చెప్పండి ఒకసారి మరలా. హల్లెలూయా. ఒక చిన్న వచ్చిన భాగాన్ని రాత్రి మీకు చూపించి క్లుప్తమైనటువంటి వాక్యాన్ని మీతో పంచుకొని ఇష్టపడుతున్నాను ప్రియులారా. సమయోచితంగా వెళ్తాను. సమయ సందర్భంగా మీరు కూడా వాక్యాన్ని గ్రహించాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి సువార్తల పుస్తకాల్లో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచన భాగాన్ని అందరూ కలిసి చదువుకోవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడెను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి. చదవబడినటువంటి ఈ వచ్చిన భాగంలో దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తన పిల్లలైన మనల విషయంలో ఆయన కోరుకుంటున్నాడు. ఏమిటి ఈ విషయం అని మా ఆలోచన చేస్తుంటే, ఫలించాలి. చెప్పండి ఏంటి తమ్ముడు? అందరు కలిసి మాట్లాడాలి. మీకు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉండండి. ఏం చేయాలి? ఏం చేయాలి? కొంచెం గట్టిగా ఫలించాలి. ఫలించుట వలన ఏమి జరుగుద్ది? ఎవరు? దేవుడు. మనము ఫలిస్తే ఎవరికి మహిమ? దేవునికి. దేవునికి మహిమ మాత్రమే కాదు, మనము ఆ ఫలిస్తేనే దేవునికి మనము శిష్యులుగా అగుతామని, పిలువబడతామని లేఖనాలు రాయబడ్డాయి. సోదరులారా, ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఫలము అంటే ఏమిటి? అసలు ఫలించుడు అంటే ఏమిటి? దేవుని యొక్క ఆలోచన ఈ రాత్రి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనసులో పెట్టాలి. ఏమిటి ఈ ఆలోచన అంటే, దేవుడు మనల్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. ఆమెన్ చెప్తారా? ఈ రాత్రి దేవుడు ఏం చేయబోతున్నాడు? మనల్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. పక్క వర్తలో చెప్పండి, భుజం మీద చేసి, దేవుడు మనల్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నాకు వినబడే అంత తృప్తి కలిగినంత వరకు మీరు చెప్పాలి. ఎలాగా? దేవుడు మనల్ని ఫలభరితులుగా చేయబోతున్నాడు. బాబు ఒక కూర్చోండి. ఆయన ఉంచుని పోయారు మీరు. అలా కూర్చోండి. మీరు నుంచుంటే నాకు ఇదిలో ఉంది. ఓకే, రైట్. మరొకసారి ఇలా చెప్పండి. దేవుడు మనల్ని ఫలింప చేయబోతున్నాడు. ఎలా ఫలింపజేస్తాడు? ఎలాంటి ఫలాలు? అసలు ఫలం అంటే ఏమిటి? ప్రియులారా, దేవుడు మొదటి మానవులు చేసిన తర్వాత దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదికాండం 1:27-28 ప్రకారముగా దేవుడు అసలు ఈ భూమి మీద నరుని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అతడు ఫలించాలి, అతడు అభివృద్ధి పొందాలి, అతడు విస్తరించాలి, ఆస్వాదించబడాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. మానవులైన మనము, ప్రభు నమ్ముకున్న మనము కరువులో ఉండడము దేవుని చిత్తము కాదు, బలహీనతలో ఉండము దేవుని చిత్తము కాదు, లేమిలో ఉండము దేవుని చిత్తము కాదు, వెనకబడి జీవించడము దేవుని చిత్తము కాదు. ఇదిగో మన జీవితంలో ఆయాసముతో ప్రయాసముతో ఉండడము దేవుని చిత్తము కాదు. మరి ఏమిటయ్యా ఆయన చిత్తం అంటే, ఆయనకు మహిమ తెచ్చేలాగా మనమందరము ఫలించాలి. ఈ రాత్రి కుటుంబానికి చెప్తున్నాను, ఇప్పటి వరకు చూచిన ఫలముల కంటే, కూడా మీకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు అనుభవించిన ఫలముల కంటే ఈ 2026లో అధికమైన ఫలములు, ప్రభువుకి మహిమ తెచ్చే ఫలము ఈ కుటుంబము, మనము దేవునికి మహిమార్థంగా ఫలించబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఈ ఫలం ఎలాంటిదంటే, మనుషులకు మహిమ తెచ్చేది కాదు. ఈ ఫలం ఎలాంటిదంటే, ఇదిగో పేరు ప్రఖ్యాతులు కలిగించేది కాదు. ఏంటి ఫలం అంటే, దేవునికే మహిమ. అర్థం కావట్లేదు కదా మీకు? ఎలాంటిది? దేవునికే మహిమ. దేవునికే మహిమ తెచ్చే ఫలం ఏముంది? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? లోకములో అన్ని విధాలుగా వర్ధిల్లితే,
మనం వెల్ సెటిల్ అయిపోయారు రా వీళ్ళు అనుకుంటారు. కానీ యథార్థంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మహిమపరిచే ఫలము బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ రాత్రి 7వ వారముగా సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఈ కుటుంబము, ఈ బిడ్డలు చేరవచ్చిన మనము దేవునికి మహిమ తెచ్చే ఫలముగా మార్చబడబోతున్నాం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎలా మారాలి? ఫలించాలి. ఏం చేయాలి? చాలా సింపుల్ మాటలు చెప్తా, ఆలకించండి. థియాలజీ ఎక్కువ మీ మీద రుద్దను, ఒక డెప్త్ మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే అంత అర్థమయ్యే ఆలోచన విధానం మనం చేయలేం. దేవుని చిత్తమైతే ఇదే విషయాలు సంఘంలో చాలాసేపు మనది వాక్యాలు ధ్యానించుకోవచ్చు. కానీ ఈ రాత్రి ఒక 3 ప్రత్యేకమైన విషయాలు మీ మనసులో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెరవని బైబిల్ గ్రంథంలో ఉంటే అందరికీ తెలిసిన మాటలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. దుష్టులు ఆలోచన చెప్పు నడవక. ఆగండి. ఫస్ట్ది ఏంటి? పక్కవతి మాట చెప్పండి. రైట్. 2వ మాట, 3వ మాట. ఒకసారి అందరూ పైకి లేచిపోండి. ఎందుకన్నాను? ఒకవేళ ఉన్నారేమోనని. లేకపోతే స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అపహాసు. 3 విషయాలు. మొదటిది దుష్టుని ఆలోచన, 2వది పాపుల మార్గం, 3వది అపహాసుకులు. కూర్చుండగా రైట్. ఇప్పుడు అవసరమైన మాటలకు వచ్చాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు చదవాలి. అతడు నీటి కాలువన యోరన నాటబడిన వాడై, ఈ మాట గట్టిగా చెప్పాలి, ఆకు వాడక. ఏం వాడదు? ఎక్కడుంటే గట్టిగా చెప్పాలి. ఉసారుగా ఉండాలి. ఉసూరు మనకుండా. ఉసారు వేరు, ఉసూరు వేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దోమలు పోతే అన్నీ చచ్చిపోవాలి. యేసు నామములో ప్రతి విరోధమైన సాతాను శక్తులు లయమైపోవునుగాక. ప్రతి విరోధమైన ఆలోచన, బలహీనమైన ఆలోచన, వెంటాడుతున్న వెనకలాగుతున్న ప్రతి ఆలోచన లయమైపోవునుగాక. గట్టిగా వినబడతలేదు మీ స్వరాలు నాకు. ఆమెను చెప్పాలి గట్టిగా. ఎదురున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లైన్ అంతా, ఈ సెక్షన్ అంతా కొట్టండి. కొద్ది మొత్తుగా ఉన్నారు మా వాళ్ళు. ఉదయం పనులకి వెళ్ళి వచ్చారు కదా. కొంతసేపు అమ్మ ఏం కాదు, దేవుడు మనల్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. ఆమేన్. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఆమేన్. ఎలాంటి చెట్టు అది? ఎలాంటి చెట్టు? బైబిల్ గ్రంథంలో నేను చాలా విషయాలు మీతో మాట్లాడవచ్చు, కానీ అర్థమైన విషయం మాట్లాడుతున్నాను. ఒక చెట్టు ఉంది అక్కడ. ఎలాంటి చెట్టు అంటే ఫలించే చెట్టు. చెప్పాలి గట్టిగా చెప్పాలి. బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిన చెట్లు పేరు టకమని చెప్పాను. 2, 3, 4. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, మేడి చెట్టు, అంజూరపు చెట్టు, యాప చెట్టు, గంధపు చెట్టు. చెప్పండి పర్లే. మామిడికాయ చెట్టు, మనమే పెద్ద చెట్టు కదా. బైబిల్ చెప్తుంది లోకపరమైనటువంటి విషయాల్లో సహోదరులారా, ఏ చెట్టుకైనా ఆకులు ఉంటాయి. ఆకులు లేని చెట్టుని చూసారా? ఎందుకుండా ఉంటాయి. కానీ ఆకులు కలిగినటువంటి చెట్టు ఏదైతే ఉందో, ఆకు వాడకుండా దేవుడు ఆ చెట్టుని చేస్తాడట. ఆ చెట్టు ఎవరో తెలుసా? నువ్వే. చెప్పండి ఒకసారి. పక్కది మాట ప్రేమతో నవ్వుతూ చెప్పండి. సీలు మొహం పెట్టుకోకుండా నవ్వుతూ చెప్పాలి. ఆ చెట్టు నువ్వే అన్నాడు. దేవుడు నిన్ను చెట్టుగా పోల్చాడు ఈ రాత్రి. ఆ చెట్టుకి పేరు ఏంటంటే ఫలమిచ్చే చెట్టు. ఎలాంటి చెట్టు? ఆది కాండములోనే చెట్టులు కనబడతాయి. మొదటి చెట్టు ఏంటి? జీవవృక్షము అని చెప్పండి. జీవవృక్షము అనే చెట్టు. మరొక చెట్టు ఉంది. అదేం చెట్టు చెప్పాలి? చూచుటకు రమ్యమైనది. ఏటమ్మా? వివేకం ఇచ్చినది. బ్రతుకులను పాడు చేసే మరొక చెట్టు ఉంది. ప్రభు అన్నాడు,
ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వారు ఎప్పుడైతే ఆ చెట్టు ఫలం తిన్నారో మరొక చెట్టుకు వెళ్ళకుండా అడ్డుపడ్డాడు, దేవదూతలు కాపు పెట్టి. ఏ చెట్టు అది? జీవవృక్షం. సోదరులారా, ఒక చెట్టు ఫలభరితముగా లేదు, మరొక చెట్టు ఫలభరితంగా ఉంది. ఆ చెట్టుకు వెళ్ళడానికి ఆది కాండములో దేవుడు దూతలను అడ్డు పెట్టాడు. కానీ ఈరోజు మనల్ని ఫలించే చెట్టుగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ అనాది కాలంలో జీవవృక్షము దగ్గరికి వెళ్ళటకు దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. జీవవృక్ష ఫలము తినడానికి దేవుడు ఎవరికి అర్హత ఇవ్వలేదు. కానీ ఆ జీవవృక్షము ఫలముగా మనల్ని చేయడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి క్లుప్తమైన మాటలు. ఫలించాలంటే 3 ఉండకూడదు. పక్కలది మాట చెప్పండి. ఏం చేయకూడదు? ఉదాహరణకి మీరు ఎవరైనా చెట్లు వేసిన వాళ్ళు ఉన్నారా? చెట్లు వేసిన వాళ్ళు, పొట్టలెక్కిన వాళ్ళు ఉన్నారమ్మా? ఏ చెట్టు వేసారమ్మా మీరు? గన్నేరు చెట్టు ఎవరన్నా చూసారా? దేనివల్ల ఉపయోగం? దేనికి ఉపయోగం అది? ఎప్పుడైనా చచ్చిపోయిన పెడితే దాని దగ్గరికి వెళ్ళిపోయి పిక్కలు తీసుకుని ఏమంటే అలాంటి చెట్లు వేయకండి అమ్మ. మీరు సుఖంగా ఉండండి, ఎదుటోళ్ళు మామూలుగా సుఖంగా ఉంచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఫలించే చెట్టు. ఎక్కడుంది ఈ ఫలము? నీలోనే ఉంది. ఎక్కడుంది ఆ ఫలము? నాలోనే ఉంది. ఆ ఫలము బయటకు కనబడాలంటే, నీ జీవితము ఫలభరితంగా ఉండాలంటే నీకు ఉండకూడనివి 3 ఉన్నాయి. ఏ ఉండకూడదు? గట్టిగా మాట్లాడండి. ఫస్ట్, చెట్టు వేసిన వాళ్ళు తెలుస్తుంది. ఆ చెట్టు చుట్టూ ఏముండాలి? రాత్రి నెల ఉండాలా? ఏముండాలండి? కొంచెం మిమ్మల్ని చూసి నాకు ఒకసారి రావాలి అమ్మ బాబా. అమ్మా, మట్టిలా మట్టి ఉండాలి. ఎలాంటి మట్టి ఉండాలి? ఇసుక ఉండాలా అమ్మా? నల్ల మట్టి, ఇంకా జిగురు మట్టి, ఇంకేం మట్టి? తెలియని మట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తం మీద చెట్టుకు ఉపయోగపడే మట్టి కదా. నీ చెట్టు అసలు వేరులు నిలబడాలంటే, నీ కుటుంబం నిలబడాలంటే, నీ జీవితం నిలబడాలంటే, ఇప్పుడున్నటువంటి దాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించబడాలంటే మట్టి అనేది ఎంత చెట్టుకి అవసరమో నీలో నుండి బయటికి పారేయవలసినటువంటి ఒక సహవాసం ఉంది. అదేమిటి? ఏంటి? దుష్టుల యొక్క ఆలోచన. ఎవరు దుష్టులు? పక్కన ఒకసారి చూడండి. వీళ్ళ కాదు అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో. పక్క వాళ్ళు చూసారు ఒకసారి. ఇలా చెప్పండి, నువ్వు కాదని చెప్పండి. అమ్మాయి అనుకుంటారు అలా. దేవునికి స్తోత్రం. నువ్వు దుష్టుడు కాదు, నువ్వు దుష్టుడు ఆలోచన కాదు. ఎవరు దుష్టుడు అంటే అపవాది. చెప్పండి. అపవాది పైన ఉంటాడు, కింద ఉంటాడా? పైన ఉంటాడా? పైన తిరుగుతున్నారేంటి మీ తల మీద? ఎప్పుడు కూడా అపవాది ఎక్కడ ఉంటాడు చెప్పండి? చెప్పాలి. మరి కింద ఉన్న అపవాదిని మనం ఏం చేస్తున్నాం? పైన తిరుగుతున్నాం. మంచిదే. నీ చెట్టును పాడు చేసేది ఏంటో తెలుసా? ఆలోచన. చెప్పండి అమ్మా. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే. అసలు నేను దేవుడు తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి నీలో ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచన లేకపోతే ఏ వ్యతిరేకమైన బీజాన్ని ప్రభు వేయలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవునికి మహిమ తెచ్చేవారిని కానీ పుట్టించాడు. కానీ ఈ రోజున నీకు వస్తున్నటువంటి బలహీనతలు బట్టి, నీకు వస్తున్న కొన్ని వ్యతిరేకతలు బట్టి, లోకపరమైన సహవాసాలు బట్టి, లేకపోతే నీకున్న కల్చర్ని బట్టి, ఆ చుట్టూన్న మనుషులను బట్టి నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? వ్యర్థమైన ఆలోచన వైపు వెళ్ళిపోతుంది. ప్రతి విషయంలో నీ జీవితంలో దేవుని ఆలోచన కాకుండా ఏ ఆలోచన అయితే పనిచేస్తుందో అది దుష్టుని ఆలోచన. మరలా చెప్తున్నాను, దేవుని ఆలోచన కాకుండా వేరే ఏ విధమైన ఆలోచన పనిచేస్తుందో అది ఏ ఆలోచన తెలుసా? దుష్టుని ఆలోచన. సోదరులారా, బైబిల్లో దుష్టుల ఆలోచనలో నడిచినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నడిచిన నడతకి చాలామంది జీవితాలు పాడైపోయాయి. ఆలోచన జీవితాన్ని మారుస్తుంది, ఆలోచన జీవితాన్ని కడుతుంది, ఆలోచన నిలబెడుతుంది, ఆలోచన ధైర్యం ఇస్తుంది, ఆలోచన ఎంతకైనా తీసుకువెళ్తుంది,
ఆ ఆలోచన ఏమై ఉండాలో తెలుసా? దేవుని ఆలోచన. ఆ ఆలోచన ఏదై ఉండకూడదంటే దుష్టుని ఆలోచన. సోదరులారా, మరల ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నువ్వు చేసే పని ఏదైతే ఉందో, నువ్వు చేసే కొన్ని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అవన్నీ నీకు మేలుకరంగానే ఉన్నాయా లేకపోతే హానికరంగా ఉన్నాయా? ఒకవేళ హానికరంగా ఉంటే, ఒకవేళ నీకు ఇబ్బంది కలిగిస్తుంటే, లేకపోతే నీకు తెలిసి అందులో పడుతూ ఉంటే, సోదరుడా సోదరి, నీ జీవితాన్ని పాడు చేయడానికి, నువ్వు ఫలభరితంగా లేకుండా చేయడానికి సాతాను నీ వెనక తిరుగుతున్నాడు. ఈ రాత్రి ఈ విషయాన్ని గమనించు. నువ్వు ఫలిస్తే అనేకులకు ఫలభరితంగా నువ్వు ఉంటావు. నువ్వు ఫలిస్తే అనేకులు నీ ఫలములు బట్టి దీవించబడతారు. నువ్వు ఫలిస్తే అనేకులు ఎదుట గొప్ప సాక్షాత్తుగా నిలబడతావు. నువ్వు ఫలిస్తే నీకు, నీ బిడ్డలకు, నీ వారికి, నీ తోటి ప్రజలకు, అంత మాత్రమే కాదు, నశించిపోతున్న అనేకులకు నీవు నిత్య జీవాన్ని ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అందుకే రాత్రి చెప్తున్నాను, నువ్వు ఫలించాలి. దేవుని దగ్గర చిన్న ప్రార్థన మనసులో చేసుకోండి. యేసయ్యా, నేను ఫలించాలి. గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. మనము ఫలించాలంటే దేవుని ఆలోచన అవసరం. ఖచ్చితంగా మనం ఫలించాలంటే దుష్టుడు ఆలోచన ఏమాత్రం ఉండకూడదు. నెంబర్ 1, అబ్షాలోము. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. అబ్షాలోము. అబ్షాలోము ఎవరు? బైబిల్ గ్రంథంలో ఒక రాజు. ఆయన పేరు దావీదు. దావీదు కుమారుడు అబ్షాలోము. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అంత బాగానే ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. ఒక చిన్న మాట అడుగుతాను, బైబిల్ గ్రంథం లోతుకి వెళ్ళట్లేదు. తండ్రి మీద కొడుకులు తిరగబడడం మంచి ఆలోచన అంటారా? మంచి పని అంటారా? యోగ్యమైందే అంటారా? మేలైందే అంటారా? పొర్రపాటును కాదు. అబ్షాలోము ఏకంగా తండ్రి మీదే తిరగబడ్డాడు. దేనికి తిరుగుబాటు? ఆస్తి కోసమా? అంతస్తు కోసమా? దేనికోసమంటే రాజ్యము కోసం. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? హల్లెలూయా. కొంచెం గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2 తప్పిపోయిన కుమారులు ఒకడు తప్పిపోయిన కుమారుడు కనపడతాడు. ఆడేం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తినిచ్చే. తండ్రి ఆస్తి కుమారుడు కాదా? అడుగుతున్నాను ప్రశ్న. అవునా కదా? రాజైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డానికి అబ్షాలోముకి క్వాలిఫికేషన్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. దావీదు కొడుకు రాజుగా అవ్వడానికి అవకాశం ఉంది. తప్పిపోయిన కుమారుడు ఆస్తి పొందుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరు చేసిన పొరపాటు ఆలోచనలో పడిపోయారు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నేను తిరిగి రకరకాల వ్యాపారాలు చేసి నచ్చినట్టుగా బ్రతికి నా తండ్రి ఇంట కాకుండా వేరే చోటుకు వెళ్ళి దుర్వ్యాపారముల చేత నేను అధికమైన లాభం స్వతంత్రించుకుంటానని వాడి సొంత ఆలోచన, స్నేహితుల ఆలోచన, వ్యర్థమైన ఆలోచన, సాతాను ఆలోచన చేసి ఆస్తినంతా పట్టుకెళ్ళిపోయి ఉన్నదంతా పాటు చేసుకుని ఆఖరికి తిండి లేని స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. అబ్షాలోము కూడా జీవితం చూడగలిగితే, అబ్షాలోము గురించి బైబిల్ చెప్పింది, తీయక్కర్లేదు, చదవక్కర్లేదు. తన తోటి సమాన వయస్కుల యొక్క ఆలోచన విన్నాడట అబ్షాలోము. చెప్పండి. అందుకే వచ్చిన మాట, యవనస్తులు ఆలోచన ప్రకారంగా మీరు చేయకూడదు. పెద్దలు, ఆత్మీయులు, ప్రార్థనాపరులు ఏ విషయాల్లో మీకు సలహాలు ఇస్తున్నారో ఖచ్చితంగా ఆయా విషయాల్లో మీరు ఖచ్చితంగా ఏం పొందాలి తెలుసా? ఆలోచన పొందుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రోజున యవనస్తులకి పెద్దవారు చెప్తున్న ఆలోచనలు ఏమాత్రం నచ్చవు. నువ్వు చెప్పవేటి అన్నట్టుగా ఉంటారు. యవనస్తులు ఎందుకు నచ్చవో తెలుసా? వీళ్ళ చాదత్తంగా మాట్లాడుతున్నారు, మా సంతోషం మీరు కోరుకోవడం లేదు, లేకపోతే మేము ఆనందంగా ఉండని చూడలేక చెప్తున్నారు అనుకుంటారు. కాదు, కేవలం మీ మేలు కొరకే. జరగబోయే నష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు వెళ్తున్న మార్గాలు అపాయం ఉందని కొన్ని విషయాలు చెప్తారు. సోదరులారా, నీ జీవితంలో ఫలింపకుండా ఏదైతే నీకు అడ్డుపడుతున్నాయో ఈ రాత్రి నోరు తెరిచి అన్ని వివరంగా చెప్పక్కర్లొద్దు. నీకు ఆ జ్ఞానం దేవుడిచ్చాడు, నీకు ఆ కృప ప్రభు ఇచ్చాడు. ఏదైతే మంచిది కాదో ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టగలిగితే నా దేవుడు నిన్ను నిలబెట్టమే కాదు,
అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక అతని పేరు ఒనేసిము. గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, కొంచెం గట్టిగా. ఇతడు పౌలు పత్రికలో అతని గురించి రాయబడుతూ పౌలు ఒక మాట అంటాడు. ఒనేసిము గురించి ఏం చెప్తాడు తెలుసా పౌలు? ఇదిగో ఒనేసిము ఒకప్పుడు చెప్పాలి ప్రయోజకుడు కాదు, కానీ ఇప్పుడైతే అతడు ఒక ప్రయోజకుడు. ఎందుకన్నాడు తెలుసా? అతడు మార్చబడ్డాడు. స్తోత్రం. మార్చబడితే ప్రయోజకులు అవుతాం. ఆమేన్ చెప్పాలో సార్? మార్పు తెచ్చుకుంటే ప్రయోజకులు అవుతాం. ఎవరికి ప్రయోజకులం? దేవునికిని, భూమి మీద ప్రజలకును. ఈరోజున ఒక చిన్న ఆశ ఉందండి నాకు. మన పరిచర్య ప్రభుకు మహిమ తేవాలి, అనేకులు ప్రయోజనకరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన ఎవరికి మహిమ? దేవునికి. ఎవరికి ప్రయోజనం? మనుషులకు. మన సహవాసం ఎవరికి మహిమ? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మ. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ, అలాగనే నేను భూమి మీద ఉన్న మనుషులకు ప్రయోజనం. ఈ కోటాలు దేనికి? దేవునికి మహిమ. రెండవది కుటుంబానికి చేరవచ్చిన మనకి ప్రయోజనం. చెప్పండి ఈ రాత్రి సెకండ్ని చెప్పండి, నీకు ఈ కూటం వల్ల ఒక ప్రయోజనం ఉంది అనండి. కొంచెం సౌండ్ పెంచాలి, వాల్యూమ్ పెంచండి. కొద్ది లేపండి, సౌండ్ లేపండి, ఏం కాదు. స్తోత్రం చెప్పండి. ఈ కూటం వల్ల నీకు ప్రయోజనం ఉందని చెప్పండి. హల్లెలూయా. ఏం ప్రయోజనం? బాదం మిల్క్ ఇచ్చారండి బుజ్జిగారనా, అదే ప్రయోజనం. మరి ఏ ప్రయోజనం? తర్వాత భూమిలో పెడతారు, చచ్చా ఏం కాదు అవన్నీ తర్వాత. మొదటి ప్రయోజనం ఏంటంటే యేసయ్యను కలిగి ఆరాధించడమే, యేసయ్య నామాన్ని స్తుతించడమే దేవుడు మనకిచ్చే ప్రయోజనం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా మాట్లాడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్షలోము అనండి, ప్రయోజకుడా నిష్ప్రయోజకుడా? తండ్రి మిత్రగబడ్డాడు, ఆలోచన విని ఆఖరికి ఒక చెట్టుకు వేలాడుతూ చచ్చిపోయాడు. ఎలాంటి చెట్టు అది? ఏ చెట్టు అది? చెట్టు కోసం టాపిక్ వచ్చింది కదా. ఎవరన్నా చెట్టు పేరు చెప్పారా మీరు? ఏ చెట్టు అది? ఏ వృక్షం? మస్తకి వృక్షం. అలాగా ఆ చెట్ల కిందకి వెళ్ళకండి. కొంతమందికి చెట్ల మీద కింద కూర్చోవడం, చెట్ల దగ్గర సభలు పెట్టడం, చెట్ల దగ్గర ఫాలో చేయడం అలవాటు. వినండి, నువ్వు చెట్ల దగ్గరికి వెళ్ళడం మానే. ఎందుకో తెలుసా? నిన్నే దేవుడు ఫలించే చెట్టుగా చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పాలా సార్? హల్లెలూయా. గట్టిగా మాట్లాడండి. నరవతి పేరు ఇస్కరియోత. చెప్పండి, ఇస్కరియోత చెప్పండి. ఈయన ఎవరు? పక్కింట్లో ఉంటాడా? ఎదురింట్లో ఉంటాడా? ఎక్కడుంటాడు? యేసు ప్రభుతో కూడా ఉన్నాడు ఒకప్పుడు. ఎవరితో ఉన్నాడమ్మా? కూడా ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? మనల్ని పాడు చేస్తారు. జాగ్రత్త. ప్రేమతో చెప్తున్నా, కూడానే ఉంటారు. ఏ బాగున్నావా, వండర్ఫుల్, చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటూ ఉంటారు. పాడు చేస్తారు. నీకు ఏదో మేలు చేద్దామని చూస్తారు. వద్దొద్దు, పాడు చేస్తారు. ఎందుకు పాడు చేస్తారో చెప్పనా? నీ నాశనము కోరుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్న వ్యక్తులుగా మారడానికి కారణం సాతాను. నీ చుట్టూ వాళ్ళని పెడతాడు, కానీ నీ కంటికి ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు మేలు కోరుకునేవాళ్ళు కాదండి. అలాగైతే యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 11 మందికి లేని ఆలోచన వీడికి ఒక్కడికే వచ్చింది. ఏంటి ఆలోచన తెలుసా? యేసు ప్రభుని శత్రువులకు అప్పచెప్పాలి. ఏ ఆలోచన? అమ్మా సౌండ్ తగ్గించారు, నేనే కదా, నువ్వు కదలకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఆలోచన అది? రోమా ప్రభుత్వ అధికారులు యేసు ప్రభుని పట్టుకుందామనే ఆలోచనతో ఉంటే ఆ ఆలోచన నెరవేర్చడానికి యోధా ఇస్కరియోతు పాత్రగా మార్చబడ్డాడు. సోదరులారా, యోధా చేసిన ఆ ఆలోచనే దేవుని యొక్క శిక్షలు మిగతా 11 మంది చేసిన పరిచర్యలో బలవంతులుగా లేని స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అపోస్తుల పేర్లు ఎక్కడైనా వినబడుతుంటే, అపోస్తుల పేర్ల మీద కొన్ని ప్రాంతాల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారి పేర్ల మీద సెయింట్ జోసెఫ్ అని, సెయింట్ పాల్ అని, సెయింట్ పీటర్ అని అద్భుతమైన మందిరాలు కట్టారు. కానీ ఎక్కడైనా ఈ పేరు మీద మందిరం కట్టారా? అతడు ఫలభరితంగా లేడు. ఎందుకు అలాగైపోయాడు? అందరూ ద్వేషించుకుంటున్నారు, అందరూ చిచ్చి అంటున్నారు. కారణం ఏంటంటే యేసుతో ఉంటే ఫలించును, యేసుకు వేరే ఉన్నాడు కాబట్టి
ఏమాత్రం ఆస్తికరం లేకుండా శాపగ్రస్తమైన బిడ్డగా మార్చబడ్డాడు. ప్రియులారా, యేసుప్రభువుకు విరోధంగా ఉన్న ఆలోచన చేసేవారి దగ్గరికి వెళ్ళి వారితో ఆలోచన చేసి ఎన్ని నాన్నలు కమ్మేశాడు యేసుప్రభుని? 12 ఎక్కడున్నామ్మా? ఎంత సెకండ్ ఇయర్లో ఉన్నట్టు ఇంజనీర్కి వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, అల్లెలు చెప్పండి. అంటే కొద్ది అల్లెలు వచ్చి సలిదేలేసి ఉంటుంది సేవలుగా. దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లేలుయ గట్టిగా చెప్పాలి. మంచిది. ఆ తర్వాత మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ పక్క పెడితే యూదా ప్రజలు, చెప్పండి గట్టిగా మాట్లాడాలి. యూదా ప్రజలు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు గూర్చి అధికారం అంటున్నాడు, నాకైతే ఇతనిలో ఏ పాపము దోషము కనబడలేదు. ఒకవేళ మీరు ఏం చెప్తే దాన్ని చేస్తానంటే వీళ్ళందరూ అన్నారు, యూదులందరూ కలిసి అన్నారు, వద్దొద్దు, యేసు ప్రభుని సిలువేయండి, బరబ్బను విడిచిపెట్టండి. ఆలోచన, ఏ ఆలోచన? దుష్టుని ఆలోచన. మీరు చెప్తున్నాము, యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 1 నుండి 40 సంవత్సరాల లోపు నీరో చక్రవర్తి అనేవాడు వచ్చాడు. రోమా ప్రభుత్వం మీద మొత్తం అధికారం చేస్తూ యూదులందరినీ గుర్రాలతో తొక్కి 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 చంపించాడు. అందులో ఎక్కువ శాతం ఉన్నవారు ఎవరో తెలుసా? వీళ్ళే. ఎవరు? యేసు ప్రభువుని సిలువ వేయండి అన్నవారు. దుష్టుని ఆలోచన నాశనం వైపు నడిపిస్తుంది. సోదరులారా, నువ్వు ఫలింపకుండా చేసేది మొదటిదేంటి తెలుసా? దుష్టుని ఆలోచన. రాత్రి చాలా క్లుప్తంగా చెప్తున్నాను, ఆ ఆలోచన నీలో ఉంటే నువ్వు ఫలించలేవు. ఏ ఆలోచన చేత నువ్వు నడిపించుకుంటున్నావో ఈ రాత్రి దేవునికి నామాన్ని బట్టి నీకే ఆ అవకాశాన్ని చెప్తున్నాను. దుష్టుని ఆలోచన విడిచిపెట్టగలిగితే, దుష్టత్వపు సాంగత్యాన్ని విడిచిపెట్టగలిగితే, ఇదిగో ఆ సాంగత్యములోనే, దుష్టపు సాంగత్యములోనే దేవునికి మహిమార్థమును నిలబడగలిగితే, నా యేసయ్య ఈ ప్రాంతాల్లో, ఈ ఊరిలో, ఈ దేశాల్లో, ఈ ప్రపంచంలోనే ఒక మంచి పేరును, ఖ్యాతిని ప్రభు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. వీళ్ళు ఫలించలేని వారు, దుష్టుని ఆలోచనలో ఉంటే ఫలించలేని వారు. బైబిల్ గ్రంథంలో చూడండి, మరి ఫలించు చెట్టువా ఉండాలంటే మొదటి మాట గలతీ 5:16, రెండో మాట ఎఫెసీ 4:3, మూడో మాట ఎఫెసీ 5:16, ఐదో మాట ఎఫెసీ 5:1. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా నడవాలి? గట్టిగా మాట్లాడతారా? ఆత్మానుసారం. ఏ ఆత్మ? మన ఆత్మ, దేవుని ఆత్మ. సోదరులారా, దేవుని ఆత్మ ఆలోచన ఆ ప్రకారంగా నడవాలంటే మనమేం చేయాలి తెలుసా? ఏం కాదండి, వారంకి ఒకసారి దేవుని మందిరానికి రావాలి. ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం వీలైనప్పుడల్లా అలా మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, రోజుకు కొంతసేపు సమయాన్ని వెచ్చించి కొంచెం సేపు దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలి. అలా పెడితే ఏమొస్తుందో తెలుసా? ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడతాం. ఎప్పుడైతే ఈ చెప్పబడిన చిన్న విషయాల్లో మీరు చేయగలుగుతారో అప్పుడే దుష్టుని ఆలోచన క్రమక్రమముగా నీళ్ళ నుండి దేవుడు తొలగిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఈ లక్షణాలు ఎవరైతే చేయలేరో, ఒక మాట చెప్తున్నాను, వారు తెలియకుండానే దుష్టుని యొక్క ఆలోచన చెప్పిన వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మరి చూడగలిగితే ఆత్మానుసారంగా ఎఫెసీ 4:3 పిలుపుకు తగినట్లుగా నడవగలిగితే, ఎఫెసీ 5:16 జ్ఞానుల వలె ఉండగలిగితే, ఎఫెసీ 5:1 క్రీస్తు ఎలా ఉన్నాడో అలా మనం జీవించగలిగితే దుష్టుల ఆలోచన మనం జయించగలుగుతాం. స్తోత్రం చెప్పండి. దీన్ని జయించాలంటే పెట్టుబడులు ఇవే. 1, ప్రభుని పిలిచాడు, జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళు. 2వది, ఆత్మానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయి.
దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మూడవది, జ్ఞానాన్ని కలిగి జీవిస్తూ ఉండు. అజ్ఞానపు స్థితిని, ఆలోచన విధానాన్ని రద్దు చేసుకుంటూ ఉండు. దేవుడు జ్ఞాని గనుక సర్వజ్ఞానైన దేవుడు నిన్నే అద్భుతమైనటువంటి నడిపింపులో తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత యేసు ప్రభుని చూస్తూ ఉండు, యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకుంటూ ఉండు. దుష్టుని యొక్క ఆలోచన నీకు తెలియకుండా నీళ్ళ నుండి తొలగిపోతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. రెండో మాట, పాపుల మార్గమున నిలవకూడదు. ఏం చేయకూడదు? చిన్న సండే స్కూల్ పిల్లలు చెప్పే మాటలు ఈ రాత్రి మీకు చెప్తున్నాను, అవసరం కాబట్టి చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఏ మార్గం ఉండకూడదయ్యా? పాపుల మార్గం ఉండకూడదు. బైబిల్ తెరిచి ఇలా చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51వ వచనం, మరొకరు యెహెజ్కేలు 22:30 అధ్యాయం. మొదటి సమూయేలు 17 ఆ ఆ ఆ ఆ ఆ ఆ వచ్చాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట కాదు, ఇంకొక మాట చదవండి. యెహెజ్కేలు 22:30. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను. ఎందుకు కనబడలేదు? ఎందుకు కనబడలేదు? ఎంత వివరంగా రాశాడు చూసారా? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడవడు నేను ఎంత విచారించినా ఒక్కడను లేడు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూడా పాప మార్గములోనే ఉన్నామని. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 24వ వచనం అంటాడు, ఏ భేదము లేదు. గట్టిగా మాట్లాడాలి. అందరూ చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. సంసోను అనండి ఒకసారి, గట్టిగా అనండి. సంసోను దేవుని చేత అభిషేకించబడిన వాడండి. సంసోను అంత బలవంతుడు ప్రపంచంలో లేరు అన్నట్టుగా ఉన్నాడు. ఆ సంసోను ఎంత బలవంతుడైనా, ఎంత ధీరుడైనా, ఎంత అభిషేకం ఉన్నా అతడు చేసిన ఒక చిన్న పని, దెలీలియా అనే ముసుగులో పడిపోయాడు. ఒక స్త్రీతో పాపంలో పడ్డాడు. ఏమైందో తెలుసా? ఆ స్త్రీయే అతనిలో ఉన్న బలానంతటినీ పాడు చేసింది. ఇంకొక మాట చెప్పన, ఆ స్త్రీయే శత్రువుల చేతికి సంసోన్ని అప్పచెప్పింది. అందుకని ఆ బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, మనం ఒక చోట నిలబడకూడదు, ఒక మార్గం ఉండకూడదు. ఏంటి ఆ మార్గం? పాపుల మార్గం. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. ఏ మార్గం అది? ఏ మార్గం అది? సంసోను దెలీలియా మార్గంలో ఉండిపోతే దెలీలియా సంసోన్ని ఏం చేసిందంటే ఆఖరికి చంపిపడేసింది. సోదరులారా, నువ్వు ఫలించాలంటే పాపపు మార్గాల్లో ఉండకూడదు. నువ్వు ఫలించాలంటే పాపులు నడుస్తున్నటువంటి త్రోవలో నువ్వు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే పాపమిచ్చు జీతము మరణము. ఆ మరణము ఎలాంటి మరణం అంటే నిత్యము కలిగే మరణము. పాపాన్ని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదం నిత్య జీవం. అది ప్రభు ద్వారా, ప్రభు కృప ద్వారా దేవుడు నీకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఫలించాలి. మరొక్క మాట చెప్తున్నా, నువ్వు ఫలించాలి. ఫలించాలంటే దుష్టుని ఆలోచన చెప్పున నడవకూడదు. రెండో మాట, పాపుల మార్గమున నిలవకూడదు. దేనికి? ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే.
మన ఆస్తి కొరకే. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు బలభరితమనే ఆశిస్తున్నాడండి, కోరుకుంటున్నాడండి. కానీ నిన్ను ఆయన ఫలభరితంగా చేయాలంటే నువ్వు ఈ రెండింటిని మొదటగా విడిచిపెట్టు. మూడోది ఏంటి తెలుసా? అపహాస్కులు కూర్చుండ చోటన ఉండదు. మరి ఎవరి దగ్గర ఉండాలి? ఆత్మ సంబంధమైన మనుషులు. దేవుని మందిరములో దేవుని ఆరాధించే గుంపు గల ప్రజలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోం. ఈ రోజునండి తందనాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. పెళ్ళిళ్ళు పెడతారా, ఫంక్షన్లు పెడతారా, పెద్ద ఫంక్షన్లు పెడతారా? క్రైస్తవులే కొంతమంది గమనిస్తూ ఉంటాను, పెళ్ళి పెడతారా, ఆ పెళ్ళికేమో యేసుబో పాటలు వస్తాయి, పెళ్ళి అయిపోయినప్పుడు డీజేలు వేస్తూ ఉంటారు పనికి మాలేదల్లా. అన్యులు ఏమంటలేదు, నేను క్రైస్తవులు తిడుతున్నాను. నేను పెద్ద మనిషి పుట్టినరోజు కూటలు పెడతారు, కూటాలేమో యేసుబో ప్రార్థనలో, ఆ పై అయిపోయిన తర్వాత మరలా ఆ సినిమా పాటలు, తైతెక్కలు, నాటకాలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ మంచి పనులు అనుకుంటున్నారా? చెప్పండి. మరి ఆ చోట మనం ఉండొచ్చా? అపహాసం జరుగుతున్న చోట కూర్చోవచ్చా? విజిల్ వేయొచ్చా? గొంతులు వేయొచ్చా? మనం కూడా డ్యాన్సులు వేయొచ్చా? పొర్రపాటున ఉండకు. ఎందుకంటే ఆ మార్గం కొన్నాళ్ళకి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నా దేవుని ఆలోచన తెలుసా? నిన్ను పరిశుద్ధంగా కట్టాలి. నేను మరలా చెప్తాను, నేను దానికోసం చాలా ప్రయాసపడేవాడిని అండి. చాలా విషయాల్లో మనుషులతో కఠినంగా ఉండడానికి కూడా కారణం అదే. మనం తొలగిపోకూడదు, దేవుని చిత్తులను దూరం అవ్వకూడదు, మన జీవితాలు పాడు చేసుకోకూడదు, మనకు మనమే నాశనం తెచ్చుకోకూడదు. దేవునితో అద్భుతమైన సహవాసం ఉండగలిగితే మనల్ని ఫలించే చెట్టుగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా మాట్లాడతారు. దావీదుని చూచి ఒకడు, సౌలు కుటుంబీకుడు కూషి అనేవాడు శపించాడు. తెలుసా మీకు సందర్భం? ఏమని శపిస్తున్నాడు? దావీదు ఎవరు? రాజుగారు. చెప్పండి. ఏమండి, మనల్ని కొంతమంది చూసి తిడతారండి, వెటకారం చేస్తారండి, అపహాస చేస్తారండి. నేను మాట చెప్పిన, ఏం కంగారు పడక. దేవుడు తగిన కాలమందు అపహాసకులకే నిన్ను ప్రయోజకులుగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్తారా? అపహాసకులు ఎదుటనే ఫలభరితమైన వ్యక్తిగా మారుస్తాడు. అపహాసము చేసేవారు దగ్గరే, ఇదిగో నీ దగ్గరికి వచ్చి సాగిలపడేవారిగా దేవుడు మార్చేస్తాడు. ఏదో అనుకుంటున్నారు ఈరోజు చాలామంది, చచ్చే వాళ్ళ బతుకెంత, వేళ్ళంత, వాళ్ళెంత. ఈ రోజున సరి చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు, సరి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అందరు జడ్జిలే. ఎవరండి? ఈ భూప్రపంచం అంతా కూడా ఎక్కువగా ఏం నడుస్తుందంటే ఇప్పుడు అందరు జడ్జిలు, చదవకుండా జడ్జిలు అయిపోతున్నారు అందరూనే. మేము బైబిల్ చదివి బోధిస్తున్నాం. బైబిలే న్యాయము కనుపరిచేది. బైబిల్ ఉన్న దేవుడే న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవనికి ఎవరు కూడా తీర్పులు తెచ్చకండి, ఎవని విషయంలో కూడా మీరు ఏదో కామెంట్ చేయకండి. ఎందుకంటే దేవుని లేఖనాలు అలా మన కొరకు రాయబడలేదు. స్తోత్రం చెప్పండి. కొద్దిగా ఎక్కువ చదువుకున్నా కూడా కష్టమే, అలాగని చదువు లేకపోయినా కష్టమే. చదువుకుంటే లాభం లేదు, చదువు లేకపోతే లాభం లేదు. చదవలసింది బైబిల్ చదవాలి. పక్కలది మాట చెప్పండి. ఈ సౌండ్ తక్కువ వచ్చింది. అయిపోయిందా ప్రసంగం? ఇంకేం లేదు. ప్రార్థన చేసాడు, వాళ్ళ సాక్ష్యం వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, చక్కగా ప్రేమం చేసాడు. ఈ మాట చెప్పండి. ఏం చదవాలి? లా చదువుతాకు ఇష్టపడితే వాళ్ళ చేతులు, లా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేకపోతే ఎక్కడ ఇంకేది చదవాలి, ఇంకేది సరే మంచిది, మీ చదువులు మీకు ప్రయోజనమే. కానీ జీవిత ప్రయోజనం ఏంటి తెలుసా? బైబిల్ చదవాలి. ఏం చదవాలి? చదువుతున్నారా బైబిల్? మరి బైబిల్ చదివితే బైబిల్ ఉన్న దేవుడు నిన్ను ఫలించే చెట్టుగా చిన్న కోరుకుంటున్నాడు కదా. మరి ఆ బైబిల్ ఉన్న దేవుడి యొక్క ఆలోచన ఇప్పటికే నువ్వు చదివే వ్యక్తివైతే నువ్వు ఫలించి నీ ఇంటిని ఫలింపజేసి అనేకులు ఫలభరితంగా నువ్వు ఉండాలి కదా. అలా లేవంటే చదువుతున్నావు అంతే. ఏ చదువు? ఎండాకాలం చదువు, వానాకాలం చదువు అనేవారు ఒకప్పుడు మా నాన్నగారు. అలా ఆ చదువుల వల్ల ఏం లాభం ఉండేది కాదంటే. ఇప్పటికీ అక్షరదోషాలు ఉన్నాయి మాలో, ఎందుకంటే మా చదువులు అలాంటివే. కానీ ఇప్పుడున్న చదువులు చదువుకే చదువు నేర్పించే చదువు మీరు చదువుతున్నారు, అయినా ప్రయోజనం లేదు. అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను సోదరులారా, ఈ రాత్రి నువ్వు గమనించవలసింది ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. చివరికి వచ్చాను. ఏం ధ్యానించాలి? అయిపోయింది ప్రసంగం, ఏం లేదు, క్లుప్తమైన మాటలు. నువ్వు ఫలించే చెట్టుకు ఉండాలంటే ఏం చేయకూడదు?
దుష్టుల ఆలోచన చెప్పున. రెండవది. మూడవది, ఎలీషా ఒక చోటకి వెళ్తే అందరూ బోడిగుండోడా, ఏయ్ బట్టబురోడా, బోడివాడా ఎక్కిపో అన్నారు. కొంతమంది పాస్టర్లు పేరు పెట్టి వాళ్ళు ఎక్కువైపోయారండి. సరే పక్క వాళ్ళు చూసి వందనాలు చెప్పండి. వాళ్ళే పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్తోత్రం చెప్పండి. మీరు ఎవరు అనుకుంటున్నారేమో, ఒకసారి చూడండి, పక్క వాళ్ళు చూడండి సరే, వందనాలు అని చెప్పండి. హల్లెలూయా. మరి తక్కువలు కాదు ఇది. ఈయన ఇక్కడి నుంచి అక్కడ చివరికి చెప్పేదండి, నా దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకున్న కూడా కనబడతారు బాబు నాకు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమండి, ఎలీషాని చూసి అన్నారట 40 మంది అంతమంది అంటారు. ఏమన్నారు? బోడివాడ ఎక్కుపో అన్నారట. ఏమేం కాదు, అపహాస్యం. ఏ హాస్యం? హాస్యం ఎక్కువైపోయింది కొంతమందికి. హాస్యం తగ్గించండి, హాస్యం తగ్గించండి. భయమును భక్తిని నేర్చుకోండి. ఎందుకు నవ్వుతారో కొంతమంది తేలదండి, ఎందుకు ఏడుతారో కూడా కొంతమంది తేలదండి. ఒక విషయం చెప్పనా, ఎక్కువ ఎవరు నవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, అలాగే ఎక్కువ ఎవరు ఏడకూడదు. ప్రతిదీ కూడా సమానంగా ఉండాలి, ఒక క్రమముగా ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి. ఒక పురుషుడికి ఒక మాట చెప్పనా, ఓపెన్గా చెప్తున్నాను. స్త్రీ ఎక్కువ నవ్వుతుంది అనుకో, లూజ్ అనుకుంటాం మేము. పురుషుడిగా చెప్తున్నాను. అలాగే మొక్క ముడుచుకుని బాగా లాగి కూర్చుంది అనుకో, బాబు ఇది మూర్ఖరాలరా బాబు, మూడురాలరా బాబు, ఇది దీన్ని కదపకూడదు అనుకుంటాం. స్త్రీకి అలంకారం అంటే తెలుసా? క్రమము. పురుషునికి కూడా అలంకారం అంటే తెలుసా? క్రమము, రోషము, పద్ధతి, గౌరవ విలువలు కాపాడుకునే తత్వం అతనిలో ఉంటే అది అద్భుతమైన పరిస్థితి. కొంతమంది కుర్రగాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే ఏగల్లా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకుండా ఏం పోలేదు. కొంతమంది కుర్రగత్తులు కూడా ఈ మొగ గాలి ఎక్కడ తగులుతుందో అక్కడికే అలా పేన వెళ్ళిపోతూ ఉంటుంది. పోయే కాలం వచ్చే కాకి అందరికి దేవునికి స్తోత్రం చెప్పండి. సార్ వద్దు, బైబిల్ చెప్తుంది నువ్వు ఫలించాలి, అలా ఫలించాలి, ధర్మశాస్త్రం ధ్యానించాలి. మరలా చెప్తున్నాను, ఇక్కడ మీరు అందరికీ ఆ మాటలు తెలుసు, కానీ తెలియవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, నేర్చుకోవాల్సిన ఇంకా కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి, ఎప్పుడు ధ్యానించాలి చెప్పండి. దేవారాత్రులు దేని ధ్యానిస్తాం? ఇదో పనికిమాలతో ఉంది, ఇది దీన్ని ధ్యానిస్తున్నారండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి, లేకపోతే వాట్సాప్లోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి ఒకసారి అర్ధరాత్రులు మనం ఏం చూడగలిగితే లాస్ట్ సీన్లు ఏంటి తెలుసా? 2:30, 3, తెల్లరగట్ల 4, తెల్లరగట్ల 5, తెల్లరగట్ల 6. ఎంత దరిద్రం తెలుసా? ఏం ధ్యానిస్తున్నావు? నిజం చెప్పండి, ఏం ధ్యానిస్తున్నావు? దీన్ని. సోదరులారా, దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ప్రేమతో చెప్తున్నాను, ఒకవేళ ఈ రాత్రిగా నీ జీవితంలో ఒక మార్పు తెచ్చుకోగలిగితే, వాక్యాన్ని ధ్యానించగలిగితే, వాక్యాన్ని అన్వేషించగలిగితే, వాక్యాన్ని పట్టుకోగలిగితే, వాక్యమందు నువ్వు ఆనందించగలిగితే, వాక్యాన్ని అభ్యసించగలిగితే, వాక్యంలో నువ్వు తడవగలిగితే, వాక్యంలో మునగలిగితే, వాక్యం అంటే ఇష్టపడగలిగితే, వాక్యమైన దేవుణ్ణి హత్తుకోగలిగితే, ఆ వాక్యమే నిన్ను ప్రయోజకురాలిగా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిలో ప్రార్థన ఉందో, ఎవరిలో వాక్యం ఉందో, వాడు అనుకోకుండా ఫలభరితమైన చెట్టుగా దేవుడు అతన్ని మార్చడం ప్రారంభిస్తాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎవరిలో వాక్యం ఉందో, ఎవరిలో ప్రార్థన ఉందో, వాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఎవరిలో ప్రార్థన లేదో, ఎవరిలో వాక్యం లేదో, వాడు ఖచ్చితంగా పడిపోతాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మెచ్చేది, మాలాంటి వాళ్ళు ఆశించేది ఒకటే, ప్రార్థన, వాక్యం. వేరే దృష్టి, వేరే ఆలోచన ఈ రాత్రి లయమైపోనుగాక. మనలో ఉన్న అనేకులు ప్రార్థన వీరులుగా మార్చబడుదురుగాక. ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా ధ్యానించి, అద్భుతంగా పఠించి, అద్భుతంగా రాబోయే తరాలకి వాక్యాన్ని అందించే తరం వారిగా మన వారు లేచుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కృపకు తోడుగుండునుగాక. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించుచు ఆనందించువాడు ధన్యులుగా మార్చబడతాం. దుష్టుల ఆలోచన చెప్పి విడిచిపెట్టు. పాపుల మార్గమున అస్సలు ఉండొద్దు. అపహాస్కులు కూర్చున్న చోటన ఉండొద్దు. ఈ రాత్రి మరల ప్రాంతం చెప్తున్నాను, దేవుని మాట చెప్పండి. దేవుని మాట, వాక్యం అనగా దేవుని మాట, ధర్మశాస్త్రం అనగా దేవుని మాట.
ఆజ్ఞలనగా దేవుని మాట, కట్టడలనగా దేవుని మాట, శాస్త్రం అనగా దేవుని ఆలోచన. నువ్వు దాన్ని పఠించగలిగితే, ధ్యానించగలిగితే, ఆనందించగలి దాని విషయంలో దేవుడు ఫలించే చెట్టు. ఎలాంటి ఫలం తెలుసా? ఆకు వాడదు. పక్కవలతి మాట చెప్పండి, నీ ఇంటిలో ఆకు వాడదని చెప్పండి. వాడని అనుభవాలు, గట్టిగా చెప్తారా? వాడని అనుభవాలు, మాడిపోని అనుభవాలు, స్తోత్రం చెప్పాలి. కీడు రాని అనుభవాలు, ఓ బలహీనతలు రాని అనుభవాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బ్లెస్ చేయండి, పక్కన బ్లెస్ చేయండి. నిన్ను దేవుడు ఫలభరితంగా చెట్టుగా మార్చబోతున్నాడు. ఇలా హైవే కూడా చెప్పండి, దేవుడు ఫలభరితమైన చెట్టుగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు నిన్ను ఫలభరితమైన చెట్టుగా మార్చబోతున్నాడు. ఆమేన్. 3 పనులు. 1, దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున పొర్రపాటున ఉండొద్దు. అపహాస్యులు కూర్చుని చూడటమే కాదు, అపహాస్యం నీలో కూడా ఉండకూడదు. అలా లేకపోతే పక్కకు పెడితే దేవుని వాక్యము, ప్రార్థన నీలో ఉంటే అసలు నీ స్థితి ఏంటో తెలుసా? నీ స్థితి ఏంటో తెలుసా? అక్కడ పెడతాడు దేవుడు, అక్కడ పెడతాడు. నీ తోటి వారు అనేకులు చూచి ఆశ్చర్యపడే విధంగా దేవుడు మారుస్తాడండి. అసలు నీకు విషయం తెలుసా? నీ విలువ నీకు తెలియట్లేదు. దేవుని విలువ దేవునికి ఇద్దామనుకో, ఆయన పేరు పెట్టాలనుకుంటున్నాడు నీకు. సోదరులారా, ఆ ప్రసంగం అయిపోయింది, నీ మనసులో ప్రార్థన మాత్రం మిగిలింది. ఎందరైతే ఈరోజు వాక్యం విన్నారు, గుప్తమైన మాటలు, తెలిసిన మాటలే, ధ్యానిస్తున్న మాటలే, కానీ ఒక్కటి, నీ ఆలోచన, నీ మార్గపు స్థితిగతులు, నువ్వు కూర్చుండే అనుభవాలు ఈ రాత్రి మార్చుకొని ఆయన వైపు సంపూర్ణంగా రాగలిగితే, ఆయన వైపు నువ్వు దృష్టి మళ్లించగలిగితే, ఆయన వైపు తృష్ణ కలిగి ఉండగలిగితే, దేవుణ్ణి నువ్వు చూడగలిగితే, ఆయన నేను నమ్ముకున్న వ్యక్తివైతే ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, నా దేవుడు నీ జీవితంలో అద్భుతంగా కట్టబోతున్నాడు. నేను మాట చెప్తున్నాను, ఏ దుఃఖమైతే ఈరోజు రాత్రి వెంబడిస్తుందో, ఏ వ్యతిరేకత నేను వెంబడిస్తుందో, ఏ కొరత, ఏ కొదువ, ఏ కలవరం నీ జీవితంలో నిన్ను వెంటాడుతుందో, ప్రతి కలవరాన్ని దేవుడు కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నా దేవునికి కార్యము చేయడం ఇష్టం. గడిచిన రాత్రి ఒక సహోదరి మాట చూపించారు, కనికర చూపించడంలో సంతోషపడే దేవుడు అట ఆయన. బాబా మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయన తత్వం ఎలాంటిదంటే తన ప్రజల్ని కనికరించడంలో సంతోషపడే దేవుడు. బాబా ఎంత గొప్ప దేవుడు. నీ మీద ఈ రాత్రి నీ మీద ఆయన కనికరం చూపిద్దామనుకుంటున్నాడు. కనికరం చూపించడంలో ఆయన ఆనందించే దేవుడు. ఈ రాత్రి వచ్చేవలసింది కనికరించే దేవుని వైపు చూడు. దుష్టుల ఆలోచన చెప్పి నడిస్తే, కొంతమంది బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా భూ ప్రపంచోత్తర విషయం చూస్తే, ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పి నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేస్తారు. అలాంటి వాని లోకం జైలుకి తీసుకెళ్ళి పడేస్తుంది. వాళ్ళకి అది మేలు కాదు. జైలు కనికరించదు, అధికారులు కనికరించరు. కానీ రాత్రి రహస్యమంది తండ్రి చూస్తున్నాడు, రహస్యమంది తండ్రి నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నిన్ను కనికరించే దేవుడు, కనికరించడంలో ఆనందపడే దేవుడు. ఒకవేళ ఏదైనా ఇప్పటి వరకు దుష్ట సాంగత్యములు చేస్తూ ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కనికరించవా అంటే, నా దేవుడు కనికరించేవాడు. దేవునికి స్తోత్రం. పాపుల మార్గమున ఉంటే జీవితం పట్టబడుతుంది, అనేకులు అపహాస్యంగా మార్చబడతావు, అనేకులను వ్యతిరేకంగా చూస్తారు. కానీ నా దేవుడు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కనికరించవా అని అడగలిగితే సంతోషించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అపహాసం చేస్తే విలువ ఉండదు, అపహాసం చేస్తే కేటగిరీ తగ్గిపోతే, అపహాసం చేస్తే నేను ఏమాత్రం పట్టించుకోరు. కానీ నా దేవుని దగ్గర నువ్వు వచ్చి మరలా ప్రభువుని క్షమించండి, నాలో ఆ గుణం ఉంది అని అనుకుంటే, నా దేవుడు కనికరించడంలో సంతోషించే దేవుడు. కనికరించగలుగుతున్నావా? నీ క్రియల్ని దేవుని వైపు మళ్లించుకోగలుగుతున్నావా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల వంచండి. ఒక చిన్న ప్రార్థన. మనలో ఈ కార్యాలు లేవు అనడానికి లేదండి. తెలుసో తెలియకో చాలా విషయాల్లో మనం దోషులుగా మిగలబడిపోతున్నాం, అందుకే ఫలించడం లేదు. ఈ రాత్రి ఒక్క మాట చెప్పి ముందుకెళ్తున్నాను, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలంటే ఎలా ఉండాలో కీర్తనగాడు 3 మాటల్లో తెలియపరిచాడు కదా. నీకు అనేకులు నువ్వు బోధించగలుగుతున్నావు, కానీ ఈ రాత్రి యేసయ్య నీకు బోధిస్తున్నాడు. ఈ మాటలు గ్రహించి ప్రార్థన చేయి.
యేసయ్యా స్తోత్రం స్తోత్రం. Thank you, Jesus. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృపచూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపు వాడవయ్యా. కనికరించడంలో సంతోషపడేవాడండి. త్రోసివేయడానికి ప్రభు ఇష్టపడడం లేదు. ఈ రాత్రి ఆయన నమ్ముకోగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, నీ స్థితులన్నిటిని సరి చేయగలవాడు ఆయన. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా మీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. మాట చెప్దామా? బలమిచ్చువాడవయ్యా మీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. ఇలా పాడదాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, మా స్థితులన్నిటినీ సరిచేయును. ఖచ్చితంగా ఈ బాహుబలమే నడిపించును, మా స్థితులన్నిటినీ సరిచేయును, కృపచూపు వాడవయ్యా ఈ పిల్లలకు, కృపచూపు వాడవయ్యా, కృపచూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపు వాడవ. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఫలించే వ్యక్తిగా, నేను నా బిడ్డలు, నేను నా భర్త, నేను నా యొక్క కుటుంబం, నేను నా యొక్క తోబుట్టులు, మేమందరము ఫలించే వారముగా ఉండాలయ్యా. దుష్టుని ఆలోచన మమ్మల్ని చెరుపుతుంది, తొలగించండి. పాపుల మార్గం నిలవకూడదు, దూరపరచండి. అపహాస్యం నాలో ఉండకూడదు, ఆ పరిస్థితులు దూరం చేయండి. నీ ధర్మశాస్త్రములో ఆనందించే భాగ్యాన్ని, ధ్యానించే భాగ్యాన్ని,
వెంబడించే భాగ్యాన్ని, అనుసరించే భాగ్యాన్ని దయచేయండి. ఆకు వాడదన్నావు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారన్నావు. అలాగ నేను ఉందునుగాక. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరూ కలిసి చేతుల పైకి చాలు. ఆకు వాడని చెట్టుగా నన్ను చేయండి. స్తోత్రం. హల్లెలూయా. లార్డ్ వి ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అడగండి, దేవుణ్ణి అడగండి. నన్ను ప్రయోజకుడిగా చేయండి, ప్రయోజకురాలిగా చేయండి. నీకును, నా కుటుంబానికి, సమాజానికి, నాతో ఉన్న వారందరికీ ప్రయోజనకరముగా ఫలించే బిడ్డగా చేయండి. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెను తిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెను తిరుగను. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కుటుంబ సభ్యులు దయతో మీరు ముందుకు రాగలిగితే సంఘం అంతా, సమాజం ఎదుట సేవకునిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. బుజ్జి గారు, అలా విజయమ్మ గారు, అమ్మ కొద్దిగా ఎదరకు రండి, స్థలమే ఉండ వాళ్ళకి. అయ్యా మీరు కూడా అలాగే మీకు మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థనలో ఉండండి. మీరందరి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. విజయమ్మ గారికి మంచి ఆరోగ్యం ప్రభు ఇవ్వాలి. అలాగే వారి కుమార్తె గారి కుటుంబంలో ఆరోగ్యము, బలము, శక్తి ప్రభు అనుగ్రహించాలి. అలాగే బుజ్జి గారి వ్యాపారాలు, మంచి ఆరోగ్యాలు, వారి బిడ్డలకి, కుటుంబాలకి దీవెనకరమైన ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వాలి. ఎంతో దేవుడి కృప ఈ 2026 సంవత్సరాల బిడ్డ కలుగునట్లుగా మీ కుడి హస్తాలు బిడ్డ మీద చాపండి, ఈ బిడ్డల మీద చాపండి, కుడి హస్తాలు చాపండి. థ్యాంక్ యూ లార్డ్. మీ కుడి హస్తాలు బిడ్డల మీద చాపి అందరు కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ బిడ్డల చేతులుగా అప్పు చెప్తున్నామయ్యా. ఇదిగో వారు ఫలించాలి, అనేకులకు ఫలభరితంగా బిడ్డలు ఉండాలయ్యా. సమాజానికి, సంఘానికి, సహవాసులకి, సహోదరులకు అందరికీ ఫలభరితమైన మనుషులుగా యేసు నామములో దీవించండి అయ్యా. యేసు నామములో బలపరచండి అయ్యా. యేసు నామములో వర్ధలింప చేయండి అయ్యా. ప్రార్థన అలాగే కూడా హస్తాల నుంచి ప్రార్థించండి. మహాగణ గొప్ప దేవుడా, 7వ వారం ప్రార్థన ఘనముగా జరిగించినందుకు నీకు వందనాలయ్యా. మా మధ్యన దిగి వచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ రాత్రి విజయమ్మ గారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, శక్తితో నింపండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఏ బలహీనత బిడ్డకు సోకకుండా ప్రతి బలహీనతను యేసు నామమున గద్దిస్తున్నాం ప్రభువా. వారి ప్రార్థనలని మీరు ఆలకించండి, జవాబుని దయచేయండి, కీడంతా తప్పించండి అయ్యా. వారి కుమారులు బుజ్జి గారి మధ్యన ఉన్నారని ఆయన ఎంతో ప్రేమను, ఆప్యాయతను ప్రభువా, ఎంతో మేలును వారు చేస్తూ వస్తున్నారు ప్రభువా. అయితే నీ మందిరం నాటబడినటువంటి మొక్క వలె ఎదిగి ఫలించడానికి సహాయం చేయండి. ఓ ఆ బిడ్డను ప్రభు అనేకులకు దీవెనకరంగా ఉంచండి ప్రభువా. ఓ అనేకులు మాదిరికర వ్యక్తిగా పెట్టండి నాయన. ఇదిగో వారి కుమార్తె బలహీనతను స్వస్థపరచండి. వారి భార్యను, వారి బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించండి. కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యాపారాలు దీవించండి, వారి ఆలోచన అంతా నెరవేర్చండి నాయన. నీ చిత్తము, నీ ఉద్దేశము వారి పట్ల మీరు అనుగ్రహించండి. ఈ 2026లో వారికి మేలు కలుగునగాక. కలిగిన చిక్కుముళ్ళు, కలిగిన ప్రతి వ్యతిరేక బంధకాల నుండి యేసు నామములో విడుదల కలుగునగాక. ప్రతి వ్యతిరేకత మొబ్బ విడిపోయినట్లు విడిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని పన్నాగమంతా లయపరచండి అయ్యా. దుష్టుని కార్యమంతా కొట్టివేయండి ప్రభు. మా తండ్రి, ఈ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా అయ్యా బుజ్జి గారు, వారి కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు ఎంతైతే ఖర్చు ప్రయాసపడుతున్నారో ఈ 7 వారాలు వారు చేసిన ప్రతి ప్రయాసమునకు నీ పరలోక దీవెన మెండిగా దయచేయండి. ఇదిగోనైనా విజయమ్మ గారి యొక్క కుమార్తె బలహీనరాలుగా ఉంది నాయన, స్వస్థపరచండి, బాగు చేయండి. వారి బిడ్డ వివాహిషులు అద్భుతం వచ్చి అల్లు గారి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో నా తండ్రి, కుటుంబాలకు శుభానికి కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నా, మేలు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా, అద్భుతం జరునుగా కానీ ప్రకటిస్తున్నా, సమస్త గిడి లయమైపోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నా. కుడి వచ్చిన మాకు మేలుతో నింపిని కొరకు వాడుకోమని, ఇలాంటి రక్షణ సువార్త కూడా జరుగుటకు కుటుంబానికి రక్షణ భాగ్యం అనుగ్రహించి సంఘంలో నాటి స్థిరపరిచి బలపరిచి నీ ఆస్తి సమృద్ధిగా నింపమని, కుడి వచ్చిన వారు కూడా దీవించి రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానం కూడా మనకి సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు యుగాయుగముల తోడి ఉండి నడిపించునుగాక, ఆమేన్. అంతగా చెప్దాం. నా ప్రాణమా
యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారాలు దేని మరొక యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట అందరూ ఉచ్చరించండి. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. సియోనుల నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. మరొకసారి గలమెత్తి ఆఖరిగా సియోనుల నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. తరతరాలకు ఆ ఆశీర్వాదం స్థిరమగునుగాక. గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్.